guys, welcome to our YouTube channel Cute Carnivals. వచ్చేసి దోహాలో ఓల్డ్ సిటీ అన్నట్టు ఇక్కడ అనిపిస్తుంది. అన్ని పక్షులు ఉన్నాయి, అవన్నీ వచ్చేసి అవి ఎటువంటిదైనా మనకి ఇక్కడ లభిస్తుంది అనిపిస్తుంది. ఇవన్నీ అవైలబుల్. ఇది ఓల్డ్ సిటీలో ఉన్నట్టు ఇక్కడ మళ్ళీ చికెన్ ప్రైస్ ఇందులో ఉన్నాయి. పావురాలు కనిపిస్తున్నాయి. మనకు ఏ కంట్రీ అయినా దొరుకుతాయి ఆల్మోస్ట్. ఇంతకుముందు అడిగినా ఇక్కడ ఆల్మోస్ట్ 45 కంట్రీస్ ఏమో ఉన్నాయట ఇక్కడ కనిపిస్తున్నాయి. బెల్లం కలర్ది ఇదైతే చాలా బాగుంది. కిందలో ఉంది బోరుగా బెల్లం కలర్. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఓల్డ్ సిటీ మొత్తం ఓల్డ్ టైప్ కనిపిస్తుంది కదా. ఈ విల్లేలు ఇది వచ్చేసి వీటి పక్షులకు కావాల్సినవి ఏదైనా ఇక్కడ ఉంటాయి అన్నట్టు. సీడ్స్ ఇవన్నీ అవి తినే సీడ్స్, ఓన్లీ ఇక్కడ తినే సీడ్సే అమ్ముతారు అన్నట్టు ఇక్కడ. మొత్తం ఈ కిల 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 ఇదే చప్పుడు. ఈ గల్లి ఒకటి మనం అక్కడికి దీని పక్క గల్లీలోకి వెళ్ళాలంటే ఇవి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో చూడండి. ఇది సేల్ చేసేటోళ్ళు అన్నట్టు. ఇప్పుడు మా ఇంటి దగ్గర వచ్చేసి ఈ కలర్ బర్డ్స్ ఉన్నాయి. ఇది ఒకటి ఎల్లో ఒకటి లేదు, ఒకటి గ్రీన్ ఎల్లో ఇంతకుముందు ఏంటి కిందికి అటు లోపలికి పోయింది. ఆ కలర్ 3 ఉన్నాయి అన్నట్టు మొత్తానికి వచ్చేసి ప్రజెంట్. ఇది చాలా అంటే చాలా సప్పుడు ఉంది ఘోరంగా. ఇంత కిల 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 అన్ని బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. యానిమల్స్ కింగ్డమ్ అంటే షాప్ పేరు. భలే పెడతారు. ఇక్కడ ఒకటి బంద్ చేసారు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి వాళ్ళు వస్తారు తంబాడు అనిపిస్తున్నారు. అందులో అయితే చాలా ఉన్నాయి కలర్స్. మొత్తం ప్యారెట్ సిస్టమే వేరే జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని ప్యారెట్స్ ఉన్నాయి. ఓన్లీ 2 పీస్ 220 రియాలు. ఈ 220 అంటే 5,000 ఇంటి దగ్గర. 5,000కి 2 పీసులు ఇవి. వీటి వచ్చేసి ఒకటి 50 రూపాయలు ఉంది కదా, అట్లా అయితే అనిపిస్తుంది. టటాయిస్ ఉన్నాయి ఇక్కడ కింద కనిపిస్తున్నాయి. టటాయిస్ అన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా అద్భుతంగా ఇవి కిలకిల కలిగేసినాయి మొత్తం ఇవన్నీ టోటలీ. ఇదైతే చాలా బాగా కూర్చుంది ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇంట్లో వెళ్దాం చూసేసి. మొత్తం అవే ఉన్నాయి ఆల్మోస్ట్ 70% అయితే. ఇక్కడ ఈ ఓన్లీ ఈ ఏరియాకు మొత్తం ఇవే ఉన్నాయి కనిపిస్తున్నాయి పావురాలు. ఇవే మన పోటీలు పెడతారు చూడు ఆ పావురాలు. ఇదైతే చాలా చాలా అంటే చాలా క్రేజీ ఉంది. కాళ్ళకు కూడా బోరు ఉన్నది. ఇది ఎక్కడది ఏ కంట్రీ ఇది? ఇది 100 ఉంది. గుద్దలు పలిగిపోతుంది. మేము ఎంతున్నానంటే ఏం లేదని 20 కిలోలు దాకా ఉంటుంది. 20 కిలోల కళ్ళు మూసుకొని ఉంటుంది కనిపిస్తుంది కదా. ఉల్టీ సెల్ ఇది పట్టుకొని ఇప్పుడు ఏం లేదన్నా 200-300 మీటర్స్ అయితే దూరం పోవాలి కనిపిస్తుంది కదా. మై గాడ్, వెళ్ళిపోతుంది ఎక్కడ దగ్గర. వాళ్ళని వెయిటింగ్ చేసేటోళ్ళు వాళ్ళ దగ్గరికి ఇద్దామన్నా కానీ వాళ్ళు ఎవరు వస్తలేరు. ట్రోలీ బాయ్స్ ఇది ఆడి కట్టుకుని పోవాలి. ఇప్పుడు 20 కిలోమీటర్ వాళ్ళ దగ్గర అంతా తిరిగేసి వచ్చేసిన అన్నట్టు. ఇట్లా ఇప్పుడు ఇంతకుముందు గల్లీలోకి వెళ్ళి వచ్చినాయి కదా.
గల్లీలోకి వెళ్ళి ఇట్లా ప్లస్ ఇంతకుముందు అక్కడ లాస్ట్కి అట్లా లాస్ట్కి వెళ్ళి వాళ్ళు గల్లీలోకి వెళ్ళిపోయిన అన్నట్టు. అక్కడ ముందర వచ్చినా కానీ ఎంత తింటున్నారు. మొత్తం కలిపి 20 నుంచి 25 కిలోల సామాన్ అవుతుంది. అంతా అన్ని థింగ్స్ ఆర్డర్ చేసేరు అన్నట్టు. ఆర్డర్ చేస్తే నేను తీసుకెళ్తున్నాను అక్కడికి. అంటే జస్ట్ మా ఇంట్లో వేరే కాదు, మళ్ళీ మా ఇంటికి సంబంధించిన సామాన్లు అలా అక్కడికి చెప్పేసారు. ఆర్డర్ చేస్తే నేను మా బండి తీసుకొని వెళ్ళిపోనికి వచ్చేసిన అన్నట్టు. తీసుకున్నాను. ఇక్కడ ట్రోలీ బండి వాళ్ళు చూస్తున్నా కానీ వాళ్ళు దొరుకుతలేరు ఇక్కడ. ఇంకా నేనే పట్టేసుకొని వచ్చేసిన. దోహాలు ఎట్లా ఉంటుంది జీవితం అంటే. అందరు అనుకుంటారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమనుకుంటారంటే నేను ఎప్పుడు ఫారెన్ పోవాలి అనుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చినాక ఉంటుంది సుఖం ఏంటిది అనేది. ఒక పూటకు అన్నం ఉండదు, ఒక టైంకు నిద్ర ఉండదు. మళ్ళీ ఎప్పుడు తింటామో ఎప్పుడు పడుకుంటామో తెలియదు. డ్రైవర్ జీవితాలు అంటే ఇట్లా ఉంటాయి తెలుసా. ఎప్పుడు ఏ విధంగా బతుకుతామో కూడా అనేది లేదు. అయినా నీ జిందగీకి అంతే, ఎవరికైనా రాసి పెట్టాలి ఉండాలి. నాకు తెలిసి నాకు ఇట్లా రాసి పెట్టింది ఉంది కావచ్చు. లేబర్ పని, ఈ ఏంది బండి తోలుడు. అందరికీ మంచి తోవలు చూపిస్తాడు, కానీ దేవుడు నా సొంటోళ్ళకి ఎందుకో ఈ సొంటి తోవలు చూపిస్తాడు. కానీ చెప్పాలంటే ఇదే లైఫ్ బెటర్. ఉన్నోళ్ళు లెక్క ఉట్టి ఏం లాభం, చెత్తంపకుండా బతకడం. ఈ చూడు ఎంత మంచి పని. చాలా ఇట్లా చెమటస్తే చాలు మనకు ఎక్కడికి. ఇంకా అందరూ హాస్పిటల్ ఉండాలి పోయి, ఏదైనా దేనికైనా. ఏం చేద్దాం. ఫారినర్స్ వస్తారు ఇక్కడ. ఇది ఓల్డ్ సిటీ అంటారు దోహాది. ఓల్డ్ సిటీ ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా ఫారినర్స్ మస్తు మంది చూడడానికి వస్తారు అన్నట్టు. ఇది ఇక్కడ ఏది అంటే మళ్ళీ కనిపిస్తుంది వ్యూ చూడాలి ఎట్లుందో. ఫారినర్స్ అక్కడ ఏది ఉన్నా కానీ దాని గురించి తెలుసుకొని ఇట్లా బయటకు వచ్చేసారు అన్నట్టు. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ సిటీలో దీని గురించి ఉంది ఏం కథ అనేదానికి అక్కడ ఎట్లా అంటే మన సెక్యూరిటీ రూమ్ లెక్క అన్నట్టు. అక్కడ తెలుసుకొని విజిట్ చేసుకొని ఇటు ఇన్సైడ్ ఎంట్రీ అయిపోతారు. ఏ సైడ్ ఏముంది ఏం కథ అనేదానికి ఇన్సైడ్ ఎంట్రీ అయిపోయి తర్వాత వచ్చేసి అంతా చెక్కింగ్ చేసుకుంటారు అన్నట్టు. అట్లా ఉంటుంది ఇక. ఓల్డ్ అంటే ఓల్డ్ ఎక్దమ్ 1960, 1940 బిల్డింగ్స్ లెక్క అనిపిస్తుంది నాకైతే వీటిని చూస్తే. ఇంకంతకు ముందే ఉండొచ్చు కానీ ఇంకైతే తర్వాత ఉండదు. మొత్తం ఓల్డ్ సిటీ అన్నట్టుగా ఇది. చీప్ సామాను అనిపిస్తుంది. ఓల్డ్ బిల్డింగ్ ఇప్పుడు కట్టమంటే కట్టలేరు ఎవరైనా కానీ. ఇక్కడ మెట్లు ఉన్నాయి, మెట్లు ఇవి. ఇదైతే నాకు చాలా నచ్చింది బిల్డింగ్ చూస్తే ఒక రాజుల కోట లెక్క సేమ్ అంటే యాస్టీస్ ఒక రాజుల కోట లెక్క ఉంది అన్నట్టు. మనకు చూస్తే చాలా పురాతనం. ఇప్పుడు దీనికంటే బాపులు వచ్చినాయి అన్నీ. ఏదైనా ఏ జనరేషన్ పట్టుకొని ఆ జనరేషన్కి ఉంటుంది కదా బై. అక్కడ లాస్ట్ పార్కింగ్ అక్కడ దాకా రావచ్చు అంతే.